అన్నా నమస్తే. అయితే ఒక చిన్న స్టోరీ ఏంటంటే, అనగనగంట ఒకరు ఎవరో ఒకరు ఉంటారంట. ఈ కథ పేరు పెండలో కాలు. పెండలో కాలు. అయితే ఆ ఒక్కరు నడుచుకుంటా 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 పోతూనే ఉంటారంట. డొంకలంగా పడి, వరి చేన్లలో పడి, పత్తి చేన్లలో పడి, ఏదో ఒక చేన్లలో పడి నడుచుకుంటా పోతూనే ఉంటారంట. ఏదో ఒకటి ఆలోచించుకుంటా నడుచుకుంటా పోతూనే ఉంటారంట. అనుకోకుండా పెండల కాలేస్తారు. పెండల కాలేస్తే మనసు ఏమంటదంటే, నేనేదో ఆలోచిస్తున్నా, పెండలో కాలేసిన, ఇది హెచ్చరిక. అంటే హెచ్చరిక అంటే నువ్వు మర్చిపోయి ఏదో ఒకటి ఆలోచించుకుంటా ఉంటున్నావు. ఆ పెండ అని తెలియదు, పెండల కాలేసినాం అని తెలియదు, ఏది తెలియదు. అయితే పెండలో కాలేస్తే ఏమవుతుంది? ఏం కాదు. అయితే ఆ పెండల కాలేసినా కానీ నడుచుకుంటా మళ్ళా పోతూనే ఉండాల. ఆ ఎండకి ఆ పెండ ఎండిపోతే ఏనో కాడ నీళ్లు దొరికిన కాడ కడుక్కుంటూ పాయే. హెచ్చరిక పాయే. పెండలో కాలు పెట్టిన ఎండింది, కడుక్కును పాయే. పాయే పెండ పాయే, అన్ని పాయే. అట్లా ఏదో ఒకటి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏదో ఒక కన్ను మనల్ని చూస్తూ ఉంటుంది. మనసు కన్ను ఉంటుంది. అది కూడా ఎల్లప్పుడూ దివ్య దృష్టితో చూడాలి, కానీ అన్నీ కనిపిస్తాయి. సో ఎవరైనా హెచ్చరిస్తారు. సో నీ మనసు నీ ఆధీనంలో ఉంటే ఏం కాదు. సో మాది నల్గొండ దగ్గర పానగల్. అక్కడ ఒక అన్న ఉంటాడు. ఆ అన్న పేరు కూడా కాలు. ఆయన పేరు కాలు. పూర్తి పేరేమో గణేష్. మస్తు మంచోడు, నత్యుడైనా మస్తు మంచోడు. ఎన్నో చెప్పిండు. ఆ ఒక్క మాట చెప్పిండు. ఆ ఒక్క మాటే ఇప్పుడు వింటున్నా. ఇప్పుడిన్నా, అప్పుడిన్నా, ఎప్పుడైనా విన్నా. సో మనిషి మాట వినాలి. హెచ్చరించినా కూడా వినాలి, తిట్టినా కూడా వినాలి. వింటే చాలా చాలా మంచిదన్నమాట. సో ఇది పెండలో కాలు ముచ్చట స్టోరీ. ఒక్కటే. సో లైక్ చేస్తారా, కామెంట్ చేస్తారా? ఏదో ఒకటైతే ప్లీజ్ బాయ్ అన్నా, బాయ్.